హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పల్లి చట్నీ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు పల్లీలను మంచిగా వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేయించుకొని మిరపకాయలు కూడా వేయించుకోవాలి. మాకు కారం తగ్గట్టు పల్లీలు అరకిలో పల్లీలు ఫ్రెండ్స్. ఇది అరకిలోగా పావు కిలో ఉంటాయి. ఇడ్లీ చట్నీ కూరకు ఫ్రెండ్స్. ఇడ్లీ కూరకు మంచిగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి తక్కువ మంటలు పెట్టి వేయించుకోవాలి. మంచిగా వేగినాయి చూడండి ఫ్రెండ్స్. అంత బాగా వేగినాయి. మంచి చల్లారినాక పుట్టు తీసుకొని చట్నీ పట్టుకోవడం. పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నాయి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పుదీనా కూడా వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. కరివేపాకు, పుదీనా, చింతపండు, 4 రెమ్మలు ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా వేగినాయి. మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. పొట్టు తీసిన మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, చింతపండు వేసుకోవాలి. ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది మిక్సీ పట్టుకోవడం. ఒక్క నిమిషం ఇట్లా అంటే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ చట్నీ. అక్కడ ఇడ్లీ కూడా అవుతుంది ఫ్రెండ్స్. పిల్లలు లేట్ అవుతుంది. ఇడ్లీ ఒక వాయి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకో వాయి పెట్టుకుంటున్నా. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పెట్టుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఇడ్లీ వేసుకోవాలి ఫ్రెండ్స్. పిండిని ఇలా చెంచాతో ఇలా వేసుకోవాలి. రా వీడియోస్ ఫ్రెండ్స్, అక్కడదక్కడనే ఉంది, ఏమనుకోవద్దు. రా వీడియోస్ ఇవి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అది అవేగం ఛానల్ ఇలా పెట్టుకోవాలి. గిన్నెలో 1 గ్లాస్ వాటర్ పోసుకొని వేడి చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది విజిల్ కుక్కర్. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 5 నిమిషాలు మే ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. ఇక్కడ జీలకర్ర వాటర్ ఫ్రెండ్స్ నా కొరకు. ఇంకా తాగాలి ఫ్రెండ్స్, తాగాలి. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆ పిల్లలకు పోపు లేకుండానే ఇష్టం ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు, పసుపు. పిల్లలకు గట్టి చట్నీ ఇష్టం ఫ్రెండ్స్. పల్చగా కావాలంటే జారు కడిగి వేసుకోవాలి. పోపు వేస్తున్నాం. కొంచెం కలుపుకొని తాగుతున్నా ఫ్రెండ్స్. రెండో బాయి కూడా ఇడ్లీ ఉడికింది. కొంచెం నెయ్యి. మనం మినప్పప్పు వేసినాం కాబట్టి బాగుంటుంది ఫ్రెండ్స్. మినప్పప్పు వేసిన పోపు పక్క పెట్టుకొని చట్నీలో వేసుకోవాలి, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నెయ్యి, ఇడ్లీ చట్నీ, పల్లి చట్నీ సూపర్ కాంబినేషన్. పుట్నాల పప్పు ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు కారం, పుట్నాల పప్పు కారం బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. సీ యూ.